జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ఎంత వైభవంగా జరుగుతుంది అంటే, ఆనాడు అయోధ్యలో జరిగిన విధంగా ఈనాడు మన మార్కాపురంలో జరుగుతూ ఉంది. ఈ ప్రసన్న రామాలయంలో వేంచేసి ఉన్నటువంటి రామచంద్రుడికి. ఎందుకంటే మన ఎదురుగా రామచంద్రుడు కనపడుతూ ఉంటే ఆ భావన వేరుగా ఉంటుంది. అలాంటి భావనతోటి వినే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా అయోధ్యాపురి. అక్కడ మనం అయోధ్యాపుర జనుల్లాగా వేంచేసి ఉన్నాము. సరే, కొన్ని ఆళ్వార్ల కృతులను జోడించుకుని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కోల తిరుమామగలోడు అంటూ తిరువైమొసి దివ్య ప్రబంధంలో నమ్మల వారిలో అంటారు. అందమైన లక్ష్మీ స్వరూపిణి అయిన సీతాపిరాటితో. ఎలా ఉంటుందమ్మా? చాలా అందంగా ఉంటుంది. అదేనా బాహ్యాందమా? కాదు, అంతరందం కూడా కలిసి ఉన్నది. దయ అనేటటువంటి అందాన్ని పూర్ణంగా పొందినటువంటి అమ్మ. అలా శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాయకి ఎటువంటిది అంటే, ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యాపారుడు అతనేదో వ్యాపార నిమిత్తంగా ఉత్తర దిక్కు నుంచి దక్షిణం దిక్కుకు వెళ్తూ అమ్మ కోవెల కనపడింది కదా అని ఒకసారి నమస్కరించుకున్నాడు. అలా వెళ్ళాడు. తనకు కాబట్టినటువంటి సరుకులు సరంజామా తెచ్చుకున్నాడు. మళ్ళీ వచ్చేసాడు. అయితే అక్కడ ఉత్తర వీధులు దక్షిణ వీధులు పెద్ద పెద్దగా ఉంటాయి, షాపులు ఉంటాయి. ఆ వీధులలో నడుస్తే కోవెల్లో ప్రదక్షిణ పూర్వకంగా నడిచినట్లుగా ఉంటుంది, అంతగా ఉంటాయి. కానీ ఆ వర్తకుడు వచ్చింది వాస్తవంగా అయితే ఆమెను దర్శించాలని కానీ అమ్మకు నమస్కరించాలని కానీ రాలేదు. కానీ అమ్మ ఎలా భావన చేసింది? నాకు నమస్కరించాడు, 2 చేతులు జోడించి నమస్కరించాడు అని పొంగిపోయి రంగనాథుడితోటి అంటుందట. స్వామి, వాడు 2 చేతులు జోడించి నమస్కరించాడు, ఏమిద్దామంటావు అంటే, స్వామి అంటారు, దేవి నీ ఇష్టం అన్నారు. సరే, ఆమెకేదో నచ్చింది, ఇచ్చింది ఆ బిడ్డడికి. అయినా కానీ అయ్యో వాడు నా కోసం రాలేదు, నన్ను చూడాలని రాలేదు, నా కోవెలకు అని రాలేదు. కానీ వాడి పని మీద వాడు వెళుతూ 2 చేతులు జోడించి నా కోవెల కనపడంగానే నమస్కరించాడే. అంటే కోవెల్లోకి రాలేదు, అమ్మకు ఏమి తీసుకురాలేదు, అమ్మ దర్శనం లోపల పొందలేదు, బయట నుంచి దండం పెట్టుకున్న దానికి అంత పొంగిపోతుంది అమ్మ. ఇంకా ఏమి ఇవ్వాలి? నేను ఇచ్చింది చాలా తక్కువ అంటే, స్వామిని ఇష్టం అన్నారట, ఇవ్వమన్నారట. సరే, స్వామిని ఇవ్వమనింది, స్వామి ఇచ్చాడు. ఎంత ఇచ్చినా కూడా ఇంకా నేనేమి ఇవ్వలేదే బిడ్డడుకు అనేటటువంటి దయ కలిగినటువంటిది అమ్మ. అటువంటి సీతాపిరాటి. అలాగే శ్రీరంగంలో రంగనాథుడికి అమ్మ తిరుక్కోలం చేస్తారు. అంటే అమ్మ రూపాన్ని ధరింప చేస్తారు. మోహిని అవతారం అంటాం కదా మనం ఇక్కడ. ఆ విధంగా పరాశర భట్టర్ వారు ఎప్పుడు అమ్మని కలవరిస్తూ ఉంటారు. ఏ భట్టర్, ఏ పరాశర భట్టర్, ఎలా ఉన్నాను ఈరోజు? మీ అమ్మలాగే ఉన్నానా నేను అన్నారట రంగనాథుడు. తిరుక్కోలంలో, అమ్మ తిరుక్కోలంలో వేంచేసి ఉన్నాడు. బాగానే ఉన్నారు, కానీ మళ్ళీ ఏమిటయ్యా కానీ అంటావు? నేను అలాగే ఉన్నానుగా, మళ్ళీ కానీ ఏమిటి అంటే, స్వామి అంతా బాగుంది కానీ ఆ కళ్ళల్లో దయ అమ్మకున్నంత లేదు స్వామి అంటూ చెప్పారు. అంటే అమ్మ అంత దయాస్వరూపిణి. అటువంటి సీతాపిరాటిని 10 నెలల తరువాత ఆ వారధిని నిర్మింపచేసి, వారధిని పోయి లంకలో ఉన్నటువంటి రావణాసురుని సంహరించి అమ్మను చేపట్టి, ఇదంతా జరిగినాక అమ్మతోటి కూడి ఈ పుష్పక విమానంలో అయోధ్యాపురికి బయలుదేరారు. బయలుదేరి వస్తున్నారుగా రామచంద్రుడు. అలా వచ్చేస్తాడా? ఆయనకు ఎవరెవరైతే, అసలే రాముడు ఎటువంటి వాడు? ధర్మజ్ఞచ్చ కృతజ్ఞచ్చ కదా. ధర్మజ్ఞుడు, కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వాడు. ఒక్క చిన్నది ఏదన్నా ఆయన కోసం అని చేస్తే, అయ్య బాబాయ్ నా కోసం ఎంత చేశారు అని వాడి కోసం చేస్తూనే ఉండేటటువంటి కృతజ్ఞతా భావం కలిగి ఉన్నటువంటి వాడు. కనుక ఆ అమ్మని తీసుకొని ఆ పుష్పక విమానం ఎక్కి వస్తూ సెల్వ విభీడనన్ అంటూ ఆ లక్ష్మీ సంపన్నుడైనటువంటి విభీషుణ్ణి, తన పరివారాన్ని కూడా ఆ పుష్పక విమానంలో ఎక్కించుకుంటాడు.
ఎందుకంటే విభీషణుడు వాళ్ళ అన్నను, రాజ్యాన్ని, భార్య బిడ్డలను వదిలి వచ్చి అంతరిక్ష మార్గాన శరణాగతి చేసినటువంటి వాడు కదా. అటువంటి శరణాగతి చేసినటువంటి వాడిని వదిలివేస్తాడా? శరణాగతి చేసినటువంటి వాడిలో దోషాలు ఉన్నా ఆ దోషాలను నేను లెక్క పెట్టను, వాడిని స్వీకరిస్తాను అనేటటువంటి సత్ ప్రవర్తన, సద్బుద్ధి కలిగినటువంటి రామచంద్రుడు విభీషణుని వదులుతాడా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? సెల్వ విభీడనన్ అంటున్నారు తిరుమంగయ్యాళ్వార్లు పెరియ తిరుమడిలో. లక్ష్మీ సంపన్నుడండి విభీషణుడు. అయ్యో లక్ష్మీ సంపన్నుడు అంటారేమిటి అంటే ఆ పరమాత్మకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు కదా, అందుకని ఈయన కూడా లక్ష్మీ సంపన్నుడే. ఆ విధంగా అనుగ్రహిస్తారు. అలాగా విభీషణుని పరివారాన్ని అంతా పుష్ప విమానంలో ఎక్కించుకున్నారు. తర్వాత వానర కోనుడన్ పెరియాళ్వార్లు తిరుమజులు అనుగ్రహిస్తున్నారు. వానరులకు ప్రభువైన సుగ్రీవునితోటి పాటు, అది వానర ప్రభు సుగ్రీవుడు ఏదో స్నేహం చేశాడు, సుగ్రీవుణ్ణి కూడా నా తమ్ముడు అని భావన చేశాడు. అలాగే అతన ధర్మపత్ని ఆయన్ని అపహరించుకుపోయినటువంటి రావణాసురుడి యొక్క తమ్ముడైన విభీషణుణ్ణి కూడా తమ్ముడిగా స్వీకరించాడు. అంత గొప్ప మనస్సు మన రామచంద్రుడిది. అలా వానరుడైనటువంటి సుగ్రీవుడిని తన పుష్పక విమానములు ఎక్కించుకున్నారు, వారి పరివారాన్ని ఎక్కించుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరెవరు? విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు కాబట్టి విభీషణుడు లంకకు రాజు, సుగ్రీవుడు పట్టాభిషిక్తుడయ్యాడు, సుగ్రీవుడు వానర రాజు. ఈ ఇరువురు రాజులను, వారి పరివారాన్ని ఈ పుష్పక విమానంలో ఎక్కించుకున్నారు. ఇలగుం అని నెడుందేరేరి తిరువాయిమజులో అనుగ్రహిస్తున్నారు నమ్మాల్ వాళ్ళు. ప్రకాశించే అందమైన గొప్పదైన పుష్పక విమానాన్ని అధిరోహించారు అంటూ. ఎవరెవరు అధిరోహించారు? అసలు పుష్పక విమానం ఎట్లా ఉంటుంది? ఎంతమంది ఎక్కినా మరి కొంతమందికి స్థానం ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఎక్కితే మళ్ళీ మరికొంతమందికి స్థానం ఉంటుంది. ఇలా ఎంతమంది ఎక్కి కూర్చున్నా మరికొంతమందికి స్థానాన్ని ఇచ్చేటటువంటిది పుష్పక విమానం. అందులో ఈ లంక నుండి విభీషణుడు పరివారము, అలాగే సుగ్రీవుడు వారి పరివారము. ఆ తరువాత వస్తూ గుహుడి దగ్గరికి దిగారు. గుహుడు ఏం చేశాడండి? 4 అడుగులు ఎదురు వచ్చి రామచంద్రుడికి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అయ్యో గుహ, నా కోసం వచ్చావే అని కౌగిలించుకొని ఆ ఆతిథ్యాన్ని స్వీకరించిన వాడు రామచంద్రుడు. ఆ గుహుడిని కూడా తమ్ముడిలాగా స్వీకరించాడు. లక్ష్మణ స్వామి తోటి చెప్తారు, మనకు ఒక తమ్ముడు వచ్చాడోయ్ అన్నట్లుగా. అలాగా ఇప్పుడు రాముడికి 3 తమ్ముళ్ళు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అవి కాక ఆయన అడవిలో పొందినటువంటి తమ్ముడి అనుబంధం ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా: గుహుడు ఒక తమ్ముడు, సుగ్రీవుడు ఒక తమ్ముడు, అలాగే విభీషణుడు. ఈ విధంగా తమ్ముళ్ళలాగా భావన చేశారు వాళ్ళను. ఆ విధంగా గుహుడి పరివారాన్ని అందరినీ ఆ పుష్పక విమానంలో ఎక్కించుకొని ఆ పుష్పక విమానం కాస్త అయోధ్యాపురికి బయలుదేరింది. అంగనెడు మదిల్ పుడై సూస్ అయోధ్య ఎయిదు. పెరుమాళ్ తిరుమజలో కులశేఖర ఆళ్వార్లు. అసలు కులశేఖర ఆళ్వార్లు అంటేనే రామవైభవం అంతే. అంతగా ఆయన ఈడుపడిపోయేటటువంటి సన్నివేశాలు కదా. 14,000 మంది కరదూషణాదులు రామచంద్రుడిపై యుద్ధానికి వేంచేశారు అనంగానే మంత్రి సామంత, మన సైన్యాన్ని సిద్ధం చేయండి, మనం రాముల వారికి వెళ్ళాలి, ఆయనపై యుద్ధానికి వస్తున్నారు. కాలక్షేప స్వామి చెప్తేనే తన్మయత్వం పొందినటువంటి కులశేఖరులకు ఇంకా రామవైభవం ఏం కొదవా. అలాంటి కులశేఖరులు కదా. అలా ఆయన అనుగ్రహించారు. సుందరమైన విశాలమైన ప్రదేశాలు కలిగినటువంటి, చాలా ఉన్నతమైనటువంటి ప్రాకారాలు కలిగిన, చుట్టూ నిండుగా ఉన్నటువంటి ఈ అయోధ్య నగరం అంత వైభవంగా ఎలా ఉంది? మరి రామచంద్రుడు ఇప్పుడు కదా పుష్పక విమానంలో వస్తున్నారు అంటే దానికి చెప్తున్నారు, శ్రీరామ పాదుకా ప్రభావం వల్ల ఆ అయోధ్య పురజనులు ఎటువంటి లోటు లేకుండా భరతుడి పాలనలో ఉన్నారు. భరతుడు పాలన చేశాడు. ఎలా పాలన చేశాడు? శ్రీరామచంద్రుడి యొక్క పాదుకలను రాజసింహాసనంపై కూర్చోపెట్టి
అన్నగారే పాలన చేస్తున్నారన్న భావనతోటి అన్నగారు అడవిలో తీసుకునేటటువంటి ఫలాదుల్నే స్వీకరించి అన్న శయనించేటటువంటి నేల పడకనే ఈయన శయనించి అలాగ రాజ సుఖాలను అనుభవించకుండా రాజ్యాన్ని పాలన చేశాడు భరతుడు. కనుక సుభిక్షంగా ఉంది అయోధ్య అంటూ తెలియచెప్తున్నారు. సరే, ఇక్కడికి నా అయోధ్యాపురానికి వస్తూ వస్తూ నంది గ్రామంలో కదా భరతుడు ఉన్నాడు. ఆ నంది గ్రామంలో దిగారు అందరూ. ఆ నంది గ్రామంలో భోగ్యంగా వాళ్ళు తయారయ్యి వచ్చేటటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనకు అనుగ్రహిస్తున్నారన్నమాట. నన్నీరాడి తిరువిరుత్తంలో 21వ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. పవిత్రమైనటువంటి నదీ జలాలతోటి స్నానం ఆచరించి, అప్పటి వరకు ఆ రామచంద్రుడు అడవిలో ఉన్నారు కదా, ఆ మర్రిపాలను పోసుకొని జుట్టంతా జడలు కట్టి ఉన్నది. పోనీ వీళ్ళేమైనా సుఖంగా ఉన్నారంటే లక్ష్మణ స్వామి రాముడితో ఉన్నాడు. ఇక్కడ భరతుడు అదే స్థితిని అనుభవిస్తున్నాడు. భరతుడు అలా ఉన్నాడని శత్రుఘ్నుడు అలాగే ఉన్నారు. ఎవ్వరు కూడా సుఖంగా లేరు, సుఖాలకు లోబడి లేరు. కనుక వీళ్ళందరూ కూడా జడలు కట్టుకున్నట్లే ఉన్నారు. మరి ఆ క్షురకర్ములను పిలిచి, అంటే కటింగ్ చేసేటటువంటి వాళ్ళనమాట, వాళ్ళని పిలిచి చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహింప చేసేటప్పుడు కూడా చూడండి రాముడి యొక్క ఎట్లా అంటే ఆయన మనస్సు నాకంటే ముందు వీళ్ళందరూ క్షురకర్ములు చేయించుకోవాలి అని తలచాడు. కనుక ముందు భరతుడిని కూర్చోబెట్టి ఆయనకట, భరతుడు తర్వాత లక్ష్మణుడు, లక్ష్మణుడు తర్వాత శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడి తర్వాత మరి రాముడేగా. అక్కడ కూడా కాదండి, ఇంకా సుగ్రీవుడు, నా కోసం కదా వీళ్ళు సేవ చేశారని. సుగ్రీవుడు తర్వాత విభీషణుడు, విభీషణుడు తర్వాత శ్రీరామచంద్రుడు శుభకర్మలను చేయించుకున్నారట. అలా చేసిన తర్వాత ఆయనకు అభిషేకం అంటే తిరుమంజన సేవ జరుగుతుంది. ఎలా తిరుమంజన సేవ అంటే చతుః కడలి అంటే 4 సముద్రాలలో ఉండేటటువంటి తీర్థాన్ని అంటే జలాన్ని తీసుకొని వచ్చారు. అలాగే 500 పుణ్య నదుల నుండి తీర్థాన్ని తీసుకొచ్చారు. ఎలా సాధ్యమయ్యింది ఇది? 500 నదులంటే సాధ్యమయ్యే పనేనా? మరి సాధ్యం చేశారు. సుగ్రీవుడు ఆజ్ఞ చేశాడు వానరులకు, తెల్లవారుజాము సమయంన మీరు వెళ్ళి శ్రీరామ పట్టాభిషేకం సమయానికి ఇవన్నీ తీసుకొని రండి అంటే వాళ్ళు వెళ్ళిపోయి తీసుకొని వచ్చారండి. అలా ఉంటుంది. ఏదన్నా మనం ఇళ్లలో ఒక ఆర్డర్ పాస్ చేశారంటే ఇది సుగ్రీవాజ్ఞ అని అంటావే, ఆ విధంగా ఉంటుంది. అలాగా ఆ జలాలపై తీసుకొని వచ్చేటప్పుడు ఆ కలశాలపై చందనపు కొమ్మలను కూడా వేసుకొని వచ్చారు. ఎందుకంటే సుగంధభరితంగా ఉండాలి కదా. అలా తీసుకొని వచ్చారు. ఆ నదీ జలాలు అలాగే ఈ 4 సముద్రాల జలాలతోటి అభిషేకం అంటే తిరుమంజన సేవ చేశారు శ్రీరామచంద్రమూర్తికి. ఎంత వైభవంగా జరుగుతుందో. అయోధ్య పురవాసులు ఎదురు చూస్తున్నారు కదా రామచంద్రుడి కోసం. ఈ తిరుమంజన సేవ జరిగింది. ఇప్పుడు మనం తిరుమంజన సేవ వీక్షిస్తున్నాము కళ్ళతోటి చక్కగా. ఎంత వైభవంగా సుగంధ ద్రవ్యాలు పరిమళిస్తున్నాయి, మన ముక్కు పుటాలకు అందుతున్నాయి. అవునా? కళ్ళు రెప్ప వేస్తే ఎక్కడ కనుమరుగైపోతుందోనని ఆ రామచంద్రుడి విగ్రహాన్ని తదేకంగా చూస్తూ తన్మయత్వం పొందుతున్నాయి. ఆ విధంగా తిరుమంజన సేవ జరిగింది. తర్వాత పొంగిన వాడై ఆరయ్యిల్ శాత్, ఇది కూడా పెరుమాళ తిరుమోజులో కులశేఖరాల వారు అనుగ్రహించింది. ఎలా ఉన్నాడట స్వామి అంటే సున్నితంగా ఉంటాడు కదా, సుకుమారమైన వాడు. చాలా సున్నితమైన మృదువైన ఆయన తిరుమేనిని మెత్తటి వస్త్రంతో అలా అలా మృదువుగా అద్ది పట్టు పీతాంబరాలు కలిగినటువంటి ఈ మెత్తటి వస్త్రాలను ధరింపచేశారు. చేసి ఆయనకు అన్ని ఆభరణాలను అలంకరిస్తున్నారు. ఎలా ఆభరణాలు అంటే కాంతిని వీచేటటువంటి ఎర్రని కిరీటం బ్రహ్మదేవుడు పంపించాడు. అలాగే హారాలను, అలాగే కర్ణ కుండలాలను, ఆ వనవాసానికి వెళ్ళేటప్పుడు తీసి ఉంచినటువంటివి ఆ ఆభరణాలు, ఇలాగా అన్ని రకాల భుజకీర్తులు, ఆభరణాలు, ఆ జంజాలు, మెడలో హారాలు, ఇవని చెప్పుకోవాలి. అంత వైభవంగా అలంకారాలు చేశారు.
ఇక్కడ దేవేంద్రుడు 100 పద్మములతో కూడినటువంటి సుందరమైనటువంటి హారాన్ని వాయుదేవుడికి ఇచ్చి పంపాడు. దానిని కూడా అలంకరించారు. చాలా వైభవంగా ఉన్నారు పెరుమాళ్ళు. అలా వైభవంగా ఉన్నటువంటి పెరుమాళ్లకు ఈ శత్రుఘ్నుడు వచ్చేసి చామరం అంటే పైన గొడుగు ఉంటుంది కదా, ఛత్రం ఛత్రాన్ని పట్టుకొని ఉన్నాడు. వింజామర ఒకవైపు సుగ్రీవుడు ఒక వింజామరను, మరొక వైపు విభీషణుడు ఒక వింజామర సేవ చేస్తూ ఉన్నారు, ఊపుతూ ఉన్నారు. అలాగా రామచంద్రుడు ఆ యొక్క రథంలో కూర్చొని ఉన్నారు. ఆ రథాన్ని నడిపేవారు ఎవరో తెలుసా? భరతుడు. ఈయన ఈ విధంగా ఉన్నది. మరి సీతాపిరాట్టో ఇప్పుడు 4 కుమారులు, ఆ 3 తల్లులు ఉన్నారు కదా అక్కడ, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ 3 తల్లులు, ఈ 4 కుమారులు ఈ విధంగా తయారయ్యి రామచంద్రుడికి సేవ చేస్తుంటే ఆనందభరితులైపోతున్నారు. అలాగే వారి ఆనందం ఇంకా ఎక్కువగా ఉంది. ఎలాగో తెలుసా? సీతాపిరాటికి మంచి జలాలతోటి స్నానాలను సమర్పింపచేశారు. తర్వాత ఆమెకు పట్టు పీతాంబరాన్ని, ఆ తర్వాత చేతి నిండా 2 చేతులకు గాజులను, మెడలో హారాలను, భుజకీర్తులను, వంకీలను, వడ్రానాలను, పాపటి బొట్టును, అలాగే ఆమె కనులకు కాటుకు దిద్దుటము, మంచి తిలకాన్ని, స్వరూపాన్ని ధరింప చేయటము. అమ్మ ఎంత వైభవంగా, అబ్బా మా ఇంటి మహాలక్ష్మి అన్నట్టుగా 3 అత్తలు ఆమెకు చాలా సొబగుగా తయారు చేశారు. సరే, ఈ విధంగా అలంకారం పూర్తి అయిపోయింది. ఆ 3 అత్తగారులు కోడల్ని చూసుకొని ఆనందపడుతున్నారు. ఇలా రథాన్ని అధిరోహించినటువంటి రామచంద్రుడు బయలుదేరుతున్నాడు. ఎలా ఉంది అంటే, అది కూడా ఆ ఊరేగింపును కూడా చెప్తారండి మనకు ఎంత వైభవంగా ఉంటుందో. మన ఆండాల తల్లి చెప్పినట్టుగా కోప్పుడియ సీరియ సింహాసనత్తిరిందు, తనకు మాత్రమే తగినటువంటి గొప్పదైన సింహాసనములో కూర్చున్నవాడు అని చెప్తుంది కదా. అలాగే రామచంద్రుడు కూడా ఠీవిగా కూర్చున్నాడట ఆ రథంలో. ఆ నంది గ్రామం నుంచి అయోధ్యకు ఊరేగింపుగా వస్తున్నారు. అయోధ్యలో కూడా ఊరేగింపు జరిగింది కదా. అయోధ్య నగరం అంతా ఎంత శోభాయమానంగా ఉంది. కింద తివాచీలు, పైన పందిర్లు, పచ్చటి మామిడాకులు కట్టి, అరటి బొద్దెలు కట్టి, అలాగే ఆ అడవిలో ఉండేటటువంటి పుష్పాల చెట్లు కూడా అవన్నీ విచ్చుకున్నాయట. ఏంటంటే మా రామచంద్రుడు కిరీటాన్ని ధరించబోతున్నాడు, అందుకని మేము కూడా కిరీటాన్ని ధరించాము అన్నట్లుగా. అంటే చైతన్యం కలిగినవి, చైతన్యం లేనటువంటి అచైతన్యాలు అన్ని కూడా రామచంద్రుడి పట్టాభిషేకాన్ని చూడాలి అని తహతహలాడుతున్నాయి. అంత ఆర్తిగా ఉన్నాయి. సరే, ఈ విధంగా ఆ రామచంద్రుడు రథం వస్తుంటే పక్కన సీతాపిరాటి తోటి పాటు సుగ్రీవుడి భార్య, విభీషణుడి భార్య వస్తూ ఉన్నారట. సీతాపిరాటి ఆ అయోధ్య మాడ వీధుల గురించి చెప్పుకుంటూ, ఆ మేడలు, ఆ మాడ వీధులు, ఇక్కడ ఇది అని వాళ్లకు అన్ని చెప్పుకుంటూ అలా వయ్యారంగా నడుస్తూ వస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఈ ఊరేగింపు అంటే, ఈ తిరు మాడ ఉత్సవం ఎలా ఉంది అంటే, దశరథ మహారాజు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టారు. అది ముందు నడుస్తూ ఉన్నది. అలాగే విభీషణుడికి కూడా ఒక ఏనుగును ఏర్పాటు చేశారు. ఈ 2 ఏనుగులు ముందు నడుస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత తుల్య నాభ్యములు అంటే మనం ఇప్పుడు అంటాం కదండి, మేళము తాళం అని, ఇలాగ తుల్య వాభ్యములు. ఆ తర్వాత కరతాళ ధ్వనులు, మంచి వాక్కులు పలికేటటువంటి అంటే స్వస్తి వాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు. ఎలాగా పెద్ద గోష్ఠి బ్రాహ్మణోత్తములు మంచిగా మంత్రోచ్చరణ జరుగుతున్నారు. శ్రీరామచంద్రుడు బాగుండాలి, రాజ్యపాలన బాగా చెయ్యాలి అనేటటువంటి వాళ్ళు ఆశీర్వచనం చేస్తున్నటువంటి శ్లోకాల్లాగా అంత బాగా జరుగుతుంది. ఆ గోష్ఠి అలా కదులుతుంది. వారి వెనక గోవులు ఉన్నాయి. గోవుల వెనక కన్యలు, ఆ కన్యలు బంగారు కలశాలను పట్టుకొని నడుస్తూ ఉన్నారు. వారి తరువాత సువాసినిలు, ముత్తైదువులు
పసుపు, కుంకాలు, అక్షింతలు, పూలు, పండ్లు, అనేక రకాలైనటువంటి మధుర పదార్థాలు ఇవన్నీ బంగారు ప్లేట్లలో పట్టుకొని వాళ్ళు అలా నడుస్తున్నారు. ఆ తర్వాత రామచంద్రుడి రథం నడుస్తున్నది. ఆ రామచంద్రుడి వెనక ఊరి పెద్దలందరూ ఉంటారు కదా, వాళ్ళు నడుస్తున్నారు. వారి వెనక పురవాసులందరూ నడుస్తున్నారు. ఎలా ఉండాలి తిరుమాడ ఉత్సవం అంటే ఊరేగింపు ఎలా ఉండాలో కూడా మనకు రామాయణం చెప్తుందండి. అంత భోగ్యంగా జరుగుతూ ఉంది. ఈ విధంగా పట్టాభిషేకానికి సంసిద్ధులైనటువంటి ముందు ఊరేగింపు ఎలా ఉండాలో అనుగ్రహిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా జరిగింది. ఆ అయోధ్యలో ఉండేటటువంటి రాజభవనానికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఆ రాజ కిరీటం ఎవరు అనుగ్రహిస్తున్నారు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి ఆ కిరీటాన్ని రామచంద్రుడి శిరస్సుపై అలంకరింప చేస్తారనమాట. దీనినే మకుటధారణ అంటారు. అదే పట్టాభిషేకం. ఆ మకుటధారణ సమయంలో కూడా ఒక 3 శ్లోకాలను ఉచ్చరించినట్లయితే చాలా మనకు మంచి జరుగుతుంది అని పెద్దల ఉవాచ అనమాట. ఒకసారి దాసరాలు చదువుతుంది. బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్న శోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్త తేజసం తస్యాన్ మమాయే రాజానః క్రమాగ్నేనాభిషేచితాః సభాయాం హేయ క్లుప్తాయాం శోభితాయాం మహాగణైః రత్నైః నానాభిదిచ్చైవ చిచ్చితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యదా విధిః కిరీటేన తత్తపశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్విఘ్నోషణైశ్చైవ సమయోక్షత రాఘవః. ఈ మకుటధారణ ఈ శ్లోకాలను చదివి చక్కగా వశిష్ఠ మహర్షి ఆ యొక్క రాముడి యొక్క శిరస్సుపై అలంకరింప చేశారు. ఇప్పుడు పట్టాభిషేకం జరిగింది. అంటే ఈ ఈ అయోధ్యపురి ఒక్కటి కాదు, ఈ భూమండలం అంతా కూడా పాలన చేసేవాడివి నీవే అని తెలియచెప్పినట్లుగా మనకి ఇక్కడ పెద్దల అనుగ్రహం అన్నమాట. ఆ విధంగా వైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆ జరిగిన తరువాత పట్టాభిషేకం అయిన తరువాత దానాలు చేస్తారు శ్రీరామచంద్రమూర్తి. ఎటువంటి దానాలు? లక్షల సంఖ్యలో గుర్రములను, పాడి ఆవులను, గోవులను, 100ల కొలది వృషభములను బ్రాహ్మణులకు దానం చేశారు. అలాగే 30 కోట్ల బంగారు నాణెములను, అమూల్యమైనటువంటి ఆభరణములను, వస్త్రములను పంచారు. సుగ్రీవునకు మనులు పొదిగినటువంటి గొప్ప హారాన్ని ఇచ్చారు. రత్నములు, వైడూర్యములు, వజ్రములు పొదిగినటువంటి భుజకీర్తులు అంగదుడికి ఇచ్చారు. సీతమ్మకు కూడా బహుమతులు సమర్పించాడు మన శ్రీరామచంద్రమూర్తి. అలా సీతమ్మ కూడా స్వామి చెంతన కూర్చొని ఉన్నది కదా. ఆమె శ్రీరాముడి వంక ఆమె మెడలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని తీసి చూసింది. రాముడు ఆమె వంక చూశాడు. ఇందులో చూశారు అంటే అర్థం ఏమిటి? ఆమె మనస్సు ఆయన దగ్గర ఉన్నది, ఆయన మనస్సు ఆమె దగ్గర ఉన్నది. కనుకనే వాళ్ళకు మాటలతోటి పని లేదు. చక్కగా చూపుల్లోనే, సైగల్లోనే అర్థమైపోతాయి. ఓ సీతాపిరాటి ఏదో ఎవరికో ఈ హారాన్ని ఇవ్వాలనుకున్నది, అంతే. ఆయన చూసేటప్పటిగా ఓకే చేసినట్టు అయింది. ఆ హారాన్ని కాస్త హనుమంతుడికి ఇచ్చారు. హనుమంతుడు ఆ హారాన్ని తీసుకొని అమ్మ చేతిలో నుంచి మెడలో వేసుకున్నారు. మనకు బాహ్యంగా చెప్పేటటువంటి ఆహారం ఇచ్చింది, దాన్ని కొరికాడు, ఆ కొరుకుతే రాముడు లేడు అందులో, అందుకని తీసివేశాడు. ఇవన్నీ కల్పిత కథలు. హనుమంతుడు చక్కగా స్వీకరించాడు, తన మెడలో వేసుకున్నాడు. హనుమంతుడి యొక్క వర్ణం ఏమిటి? ఆకుపచ్చ వర్ణంగా ఉంటాడు. ఈ ముత్యాలహారం తెల్లగా మెరుస్తూ ఆయన మెడలో పడ్డ వెంటనే ఎంత వైభవంగా మురిసిపోయాడో, చూడటానికి కూడా ఎంత వైభవంగా ఉన్నదో. ఇలా జరిగింది. తరువాత లక్ష్మణ స్వామిని పిలిచారు శ్రీరామచంద్రుడు.
లక్ష్మణ, యువరాజ పట్టాభిషిక్తుడు అవుతావా? అవ్వు అన్నారు. అన్నా, నాకెందుకు అవన్నీ? నాకు లక్ష్మీ సంపద మీ సేవ చాలు అన్నారు. అయితే రాముడు ఎందుకు అడిగాడు అంటే 14 సంవత్సరాలు నాతోటి పాటు రాజ్యాన్ని, భార్యా బిడ్డల్ని వదిలి వచ్చి నాకు సేవ చేశాడు కదా, మరి అలాంటప్పుడు అడగవలసినటువంటి ధర్మం ఉన్నది కదా రామచంద్రుడికి, అందుకని అడిగాడు. లక్ష్మణుడికి కూడా ఎటువంటి రాజ్య వ్యామోహం లేక ఆ కైంకర్య వ్యామోహమే ఉన్నది కనుక నాకు ఈ కైంకర్యం చాలు అన్నారు. ఆ తర్వాత భరతుణ్ణి పిలిచి యువరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశాడు శ్రీరామచంద్రుడు. అలా పట్టాభిషేకం తరువాత 11,000 సంవత్సరాలు పాలన చేశాడు రామచంద్రుడు. అందుకే రామరాజ్యం అని పేరు. అసలు అటువంటి పాలన ఇంకెవరు చెయ్యలేరు. అటువంటి పాలన చేశారు. ఆ రాముడు పాలన చేసేటటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా పెదవరాలు అవ్వలేదట. అలాగే అనారోగ్యాలు లేవు, ఎటువంటి భయాలు లేవు, అంటే దొంగల భయాలు అలాగా. అలాగే క్రూర మృగాల భయాలు కూడా లేవు. తండ్రి ఉండగా పుత్రుడి మరణము లేదు. నిండు ఆయుష్తో జనులందరూ కూడా 3 తరాల వారిని చూసిన తరువాతే మరణం పొందేవారు. అంటే వాళ్ళ కుమారుడు, కుమారుడికి కుమారుడు, వాళ్లకు మనవడి కూడా మనవడు. అందుకనే ఇప్పుడు ముని మనవడితోటి పాలు వేయించాలి అని మన పెద్దలు చెప్తారే, అయోధ్య పురవాసులందరూ అటువంటి ఆయుష్ ప్రమాణాన్ని కలిగి చూసుకొని 3 తరాల వారిని తరువాత మరణించేటటువంటి వారు. అంత భోగ్యంగా ఉంది రామరాజ్యం. ధర్మంగా పాలన జరుగుతుంది, ఎటువంటి లోపాలు లేవు, సకాలంలో వర్షాలు, ఏ ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. కనుక ఇటువంటి పట్టాభిషేక ఘట్టాన్ని లేదా శ్రీమద్ రామాయణాన్ని చదివినా విన్నా ఇలాగ జరిగేటటువంటి కైంకర్యాలు ఇప్పుడు మనం అందరం సేవించుకుంటూ ఉన్నామే. రాముల వారి పట్టాభిషేకం అంటూ, ఆ నది జలాలతోటి అభిషేకాలంటూ, ఆభరణాలంటూ, ఇలా మనం ఏది ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇలాంటివి చూచినా వారికి ఏవి కావాలంటే అవి జరుగుతాయట. పుత్రుడు కావాలి, ఆ పుత్ర సంతానమే లభిస్తుంది. అలాగే రాజ్యం కావాలి అంటే రాజు అయిపోతాడు. శత్రువుల్ని గెలవాలి అంటే గెలుస్తారు. పూర్తి ఆయుష్ కావాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి పూర్తి ఆయుష్ను పొందుతారు. అలాగే దేవతలు ప్రసన్నులవుతారు. ఉత్తమ సంతానం కలుగుతుంది స్త్రీ కోరుకుంటే. అన్ని కోరికలు పొందుతాయి, అన్ని అభ్యున్నత స్థానాలు పొందుతారు. అటువంటిది శ్రీరామ పట్టాభిషేకమైన శ్రీమద్ రామాయణాన్ని సేవించడమైన. ఇవన్నీ బాహ్యంగా చెప్పారండి అంటే మనకు అంతర్గతంగా కూడా మనలో ఉండేటటువంటి అరిషడ్ వర్గాలను, అంటే శత్రువులను గెలవటం అంటే ఏమిటి? అరిషడ్ వర్గాలను గెలవటం. మనం గుప్పిట్లో పెట్టుకోవటం అంటే ఏమిటి? త్రిగుణాలను గుప్పిట్లో పెట్టుకోవటం. అలాగే దేవతలు ప్రసన్నమవ్వటం అంటే ఏమిటి? ధర్మ మార్గంలో నడిచి దేవతలకు యజ్ఞ యాగాది క్రతువులను ఆచరిస్తే ఆ హవిస్సు దేవతలకు ఆహారంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సంతృప్తి పడతారు. ఆ విధంగా మనకు కాబట్టినటువంటి కోరికలు, ఈ ఇహంలో ఉన్నప్పుడు సుఖాలు, పరంలో స్థానము, వీటి వలన కలుగుతుంది. మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. కలియుగంలో పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించలేనటువంటి స్థితి మన జీవులది. ఈ స్థితి నుండి రామచంద్రుడి యొక్క పాదాలకు కైంకర్యం చేసి, సీతారామచంద్రుడి యొక్క సేతి పాదాలకు కైంకర్యం చేసేటటువంటి స్థితికి ఈ పట్టాభిషేకం విన్నవారు, చూసిన వారికి, రామాయణం చదివిన వారికి, విన్నవారికి ఇటువంటి సౌఖ్యం, అభ్యున్నతి పొందుతాము అంటూ మనకిక్కడ అనుగ్రహిస్తున్నారు. అలాగే శ్రీమద్ రామాయణం ఏమిటి? ఇతిహాసం. అవునా? ఇతి అంటే ఇది, హా అంటే ఇలా, సం అంటే జరిగినది. ఇది ఇలా జరిగినది, ఇది రియల్, ఇది కల్పితం కాదు. ఇతిహాసం అంటే ఏమిటి? ఇది ఇలా జరిగినటువంటి కథ, రియల్, ఇది కల్పితము కాదు. అందుకనే దానికి ఇతిహాసం అని పేరు. శ్రీమద్ రామాయణము, మహాభారతం ఇవి 2 కూడా ఇతిహాసాలు. సరే, ఈ విధంగా 33 కోట్ల మంది దేవతలు ఈ పట్టాభిషేకాన్ని చూడటానికి వచ్చారు. అయితే అండి, ఇప్పుడు పట్టాభిషేకం జరిగింది, మనం అందరం అక్కడ ఉండి చూసాము, ఎవరు మనకు కనపడలేదే అంటే మన ఈ చరమ చక్షువులకు వాళ్ళు కనపడరు.
దివ్య చక్షువులు కలిగి ఉంటే వాళ్ళ దర్శనం లభించేది. అది మనలో తప్పు, కానీ రామచంద్రుడి యొక్క పట్టాభిషేకాన్ని సేవించడానికి వచ్చినటువంటి దేవతలొస్తే తప్పు కాదు. కనుక 33 కోట్ల దేవతలు, 33 కోట్ల అంటే గణాల దేవతలు వేంచేశారు, పట్టాభిషేకాన్ని సేవిస్తారు. అప్పుడు అయోధ్యాపురిలో కాదు, ఇప్పటికి ఎక్కడ ఎప్పుడు పట్టాభిషేకం జరిగినా దేవతలందరూ ప్రసన్నులవుతారు. అలాగే పితృదేవతలందరూ కూడా ఆనందపడతారు. అంతటి వైభవము పట్టాభిషేకం అంటే. ఇప్పుడే కదా మనకు శ్రీరాముడి యొక్క పాదుకాలను దర్శింపచేశారు. ఆ పాదుకా దర్శనం అందరికీ లభించింది. అర్చక స్వామివారు ఇప్పుడు ధనస్సు అలాగే విల్లు, రామచంద్రుడి యొక్క కోదండాన్ని దర్శింపచేస్తున్నారు. ఎంత వైభవం! మనం ఆనాడు అయోధ్యలో లేము, కానీ ఈనాడు మన అయోధ్యాపుర వాసుల్ని చేసుకున్నారు శ్రీరామచంద్రుడు. ఇక్కడ జరిగేటటువంటి ఈ కైంకర్యము ఆనాడు వశిష్ఠ మహర్షి ముందు జరుగుతున్నట్లుగానే మనకు సంప్రాప్తింపచేస్తున్నారు అర్చక స్వాములు. ఇప్పుడు మకుటధారణ అని చెప్పుకున్నాం కదా, కిరీటం. ఆ కిరీటాన్ని చక్కగా మన ముందుకు తీసుకొచ్చి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. అందరం కూడా సేవించుకుందాం. సేవించుకొని ధరించే విధంగా చాలా, అసలు చూడండి ఎంతమంది భాగవతులో నిండిపోయింది కదా వీధి అంతా. అంత వైభవంగా జరుగుతుంది ఈ పట్టాభిషేకం. మకుటం అందరూ కూడా చక్కగా తాకి మరీ ఉభయదాతలు నమస్కరించుకుంటూ ఉన్నారు. ఉభయ దాసులు. చాలా వైభవంగా ఉంది. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తున్నాము. శ్లోకాన్ని చెప్తారు. ఇప్పుడు రాజుగా అయ్యాడు రామచంద్రుడు. సీతాపిరాటి పక్కన కూర్చొని ఉన్నది. ఇటువంటి సమయంలో ఆయనకు ఆనందం కలిగించేటటువంటి ఒక వాక్యాన్ని పలకాలట. ఎలా పలకాలి? కంఠాన్ని వంచన చేసుకోకుండా పలకాలి. అంటే మన కంఠము ఒక 5ో 6ో శృతి పోతుంది అనుకోండి, అంతగా మనం పలకగలగాలి అని చెప్పడం అన్నమాట. ఒక్కసారి ఇది చెప్తాను, మీరందరూ కూడా పలకండి. ఓకేనమ్మా? బలం విష్ణోర్హో ప్రవర్ధతాం, బలం విష్ణోర్హో ప్రవర్ధతాం, బలం విష్ణోర్హో ప్రవర్ధతాం, బలం విష్ణోర్హో ప్రవర్ధతాం. ఓకే. జై శ్రీమన్నారాయణ. ఈ మాట పలకటం వలన ఎంతో ఆనందిస్తాడట పరమాత్మ. ఇప్పుడు మనమందరం ఆయనకు కింకరులం. కింకరులు అంటే అర్థం ఏమిటి? సేవకులం. ఆయన రాజు, మనమందరం సేవకులం కదా. సేవకులం. ఆయన ఛత్ర చామరాలను పెట్టుకొని మనల్ని రక్షిస్తాడు. అదేమిటండి? ఇక సుదర్శన పెరుమాళ్లను లేకపోతే ఇక ఖడ్గాన్నో అలాగా పెట్టుకొని రక్షణ చేస్తాడని చెప్పాలి, కానీ ఛత్రం చామరం తోటి రక్షణ అంటారేమిటి అంటే, ఛత్రము అంటే శ్రీరాముడి యొక్క గొడుగు అర్థం, మా బాహ్యార్థం. కానీ ఇక్కడ ఛత్రం అని చెప్పటంలో మనకు శ్రీరాముడి నీడలో రక్షణ కలిగిస్తారు అని. చామరం అంటే చల్లటి గాలి వీచేది. ఆయన నీడలో మనం చల్లగా జీవనాన్ని సాగించాలి. అలాగా ఛత్ర చామరాలు పెట్టుకొని మనల్ని రక్షిస్తాడు అని చెప్పటంలో అర్థం. అలా సీతారాముల అనుగ్రహంతో మనమందరం హాయిగా ఆనందంగా ఆయన పాలనలో గడపాలి అంటూ రామచంద్రుడి పట్టాభిషేకాన్ని మనకు పెద్దలు పట్టాభిషేక ఘట్టంలో చాలా వైభవంగా అనుగ్రహించారు. దాసరాలు సమయాన్ని పట్టి దాసరాలకి అందించే ప్రయత్నం మాత్రమే చేసింది. జయ శ్రీమన్నారాయణ. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశక్తం నారాయణం దేవమక్షరం పరమం పరం విశ్వపరమాం నిత్యం విశ్వం నారాయణం గుణహయం యస్మేన రామానుజాయ విద్మహే పూర్ణాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్.